ఉదాహరణ మీకు నేను చెప్పాలి అంటే, ఏదో నా కొడుక్కి పెళ్లి చేస్తూ శుభలేఖ రాశాను అనుకోండి, కింద శ్రీకారం రాస్తాను. శ్రీ అని రాయడంలో అర్థం ఏమిటంటే, నా కొడుక్కి ఎందుకు పెళ్లి చేస్తున్నాను? ధర్మ ప్రజాపత్యర్థం, వాడికి ధార్మికమైన సంతానం కలగాలి, నా వంశం నిలబడాలి, నా శరీరం పడిపోయే లోపల నేను మనవణ్ణి చూడాలి, చూసి నా వంశం నిలబడింది, నా కొడుకు మనవణ్ణి కూడా చూశాను కాబట్టి మా ఇంటి సింహాసనానికి అర్చన జరుగుతూ ఉంటుంది. ఇది నాకు ఒక గొప్ప తృప్తి. అందుకు వాడికి పెళ్లి చేసింది. ఈ స్త్రీ నడవాలి. ఎలా నడవాలి? వాడికి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి పక్కన భార్య ఉండాలి. అందుకని ఆమె ఆరోగ్యంతో ధార్మికమైన సంతానాన్ని ఇస్తూ ఒండొరల మధ్య ఆకర్షణ అలాగే నిలబడి వారు సతతము కూడా మంగళములను అనుభవిస్తూ చక్కగా సంతోషంగా సంపాదించుకుంటూ ధార్మికమైన సంపాదనని మళ్ళీ యజ్ఞయాగాది క్రతువుల కొరకు విచ్చిస్తూ వాళ్ళు వృద్ధిలోకి రావడం అనేటటువంటి మాట ఎంత దూరం వరకు విస్తరించాలో అంతవరకు ప్రతిబంధకములు లేకుండా విస్తరించాలని నేను చేసేటటువంటి సంకల్పాన్నంతటినీ శ్రీకారము చేత ప్రతిపాదన చేస్తారు. అందుకని ఒక ముహూర్తం వ్రాస్తే ఆ కాగితం మీద పసుపులో వేలుంచి శ్రీ అని రాసి ముహూర్తం రాస్తారు. ఎందుకని అంటే ఆ ముహూర్తం దేని కొరకు? ఆ ముహూర్తానికి ఆ కార్యం అయిపోవడం కోసం కాదు. ఆ ముహూర్తానికి జీలకర్ర బెల్లమో లేకపోతే ఒండూరులు చూసుకోవడమో పాణిగ్రహణం చేయడమో మంగళసూత్రం కట్టడమో కోసం మాత్రమే కాదు. ఆ సమయానికి అది జరిగి అది ఎందుకు జరిగిందో అది కొనసాగాలి. ఎందుకు తాళి కట్టాడు? తాళి కట్టడం కోసం తాళి కట్టలేదు. వాళ్ళిద్దరూ ధార్మికమైన సంతానాన్ని పొంది ఎన్నో శుభ పరంపరలను పొందడం కోసం కట్టాడు. అవి అలా నడుచుగాక ఆ ప్రసారము, ఆ ప్రవాహమును శ్రీకారము చేత ప్రతిపాదన చేస్తారు. శ్రీ అన్న అక్షరం ప్రణవానికి మారుగా వస్తుంది. ప్రణవం, శ్రీకారం ఈ రెండిటికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. ప్రణవము కేవలము సన్యాసులు మాత్రమే జపం చేస్తారు. ప్రణవాన్ని ఇతరులు జపం చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు. ప్రణవాన్ని ప్రత్యేకించి గృహస్థు కానీ పిల్లలు కానీ దీర్ఘ ప్రణవం చెయ్యకూడదు అని నిషేధం. దీర్ఘంగా ఓం అంటూ చెప్పకూడదు. ప్రత్యేకించి చదువుకునే పిల్లల చేత చెప్పించకూడదు. అలాగే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు దీర్ఘ ప్రణవం చేయకూడదు. ప్రణవం ఎక్కడి వరకు అనుమతిస్తారంటే, నాకు ఈశ్వరునికి ఉన్న సంబంధాన్ని ఆవిష్కరించి ఇది నాది కాదు నీదనేటటువంటి భక్తితత్వాన్ని ఆవిష్కరించడానికి నామావళిని పూజలోకి తీసుకొచ్చినప్పుడు ఓంకారాన్ని నామం ముందు ఉంచడానికి అనుమతిస్తారు. నామావళి అంటే శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత అని చదివాను అనుకోండి. నేను నామాలు చదివాను. నేను దీన్ని పూజగా తర్జుమా చేశాను అనుకోండి. శివో మహేశ్వర శంభు, ఇందులో శివ నామం తీసుకుని ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః అంటాను. అప్పుడు నామానికి ముందు ఓం వస్తుంది, అటు నమః వస్తుంది. ఓం చేత అకారపుకార మకారముల చేత నాకు ఈశ్వరునికి ఉన్న సంబంధం చెప్పి గౌణమైన ఒక నామంతో పిలిచి నమః ఇది నాది కాదు అని గుండెలకి చూపించి వేస్తాడు. ఇలా వెయ్యరు. అందుకే పూజ చేసేటప్పుడు ఇలా తిరుగుతుంది చెయ్యి. చెయ్యి ఇలా తిరిగి పడాలి. ఇలా తిప్పడం కష్టం కాబట్టే అభిముఖ పూజ ఉండదు. ఈశ్వరుడికి అభిముఖంగా కూర్చుని పూజ నిషిద్ధం శాస్త్రంలో. అందుకే సింహాసనం ఇటు ఉంటే తాను తూర్పుగా ఉంటాడు. ఇలా వెయ్యాలి పూజ. ఇలా వేయడంలో చెయ్యి తిరగడం తేలిక, అనుసంధానం చేయడం తేలిక ప్రణవాన్ని. అప్పుడు నామానికి ముందు ప్రణవాన్ని అంగీకరిస్తారు. అంటే కేవల ప్రణవాన్ని పట్టుకుని జపం చేయడం కానీ ప్రణవాన్ని దీర్ఘంగా పలకడం కానీ ఎవరు చెయ్యవచ్చు అంటే కేవలము తురీయాశ్రమంలో ఉన్న వాళ్ళకు అనుమతి ఉంటుంది. వాళ్ళకి ప్రణవోపదేశం చేస్తారు సన్యాసాశ్రమ స్వీకార సమయమునందు. అంటే వాళ్ళు ప్రణవాన్ని చేస్తారు. ప్రణవము వైరాగ్య కారణము. అందుకే ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమంలో ఉండాలి తప్ప తద్విరుద్ధమైనటువంటి విశేషాన్ని వాళ్ళకి తీసుకొచ్చి కలపకూడదు. అందుకే ప్రణవానికి బదులుగా శాక్తేయ ప్రణవమై శ్రీకారం వస్తుంది. శ్రీకారము అమ్మవారి యొక్క స్వరూపంగా మారుతుంది. అందుకే ఎప్పుడైనా పరదేవతా పూజ చేస్తున్నప్పుడు
మీరు ఏ రూపంతో ఆవిడికి చేస్తున్నారన్న దానితో సంబంధం ఉండదు. నేను శారదార్చన చేయనివ్వండి, లక్ష్మీదేవిగా పూజ చెయ్యనివ్వండి, లేదా ఆమెని పార్వతిగా పూజ చెయ్యండి, సూక్తము మాత్రము శ్రీ సూక్తమే వాడతాం. శ్రీ సూక్తము, సూక్తము అంటే సు అంటే బాగుగా, ఉక్తము అంటే చెప్పబడినది. ఆమె యొక్క తత్వాన్ని చాలా బాగా చెప్పడం జరిగింది ఈ సూక్తం చేత. ఇంకా అంతకన్నా నువ్వు చెప్పలేవు. కాబట్టి ఈ సూక్తంలో ఉన్నటువంటి శ్లోకాన్ని మంత్రంగా స్వరంతో మార్చుకుని భగవతికి షోడశోపచారములు చెయ్యవచ్చు. అందుకని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని పిలిచామనుకోండి, అది సరస్వతి అయినా, లక్ష్మి అయినా, భగవతి అయినా, మూడు కాదు, మూడిటి యొక్క మూలమూర్తి అయిన లలితా పరాభట్టారిక అయినా, కామాక్షి అయినా ఆ సూక్తంతో పిలుస్తారు. అంతేకాని సరస్వతీదేవి పూజ చేస్తున్నాం శ్రీ సూక్తం పనికొస్తుందా అండి అని ఉండదు. అమ్మవారి యొక్క ప్రణవము శ్రీ శాక్తేయ ప్రణవము అంటారు. అందుకే దేవీ భాగవతంలో శ్రీ అన్న ఒకే అక్షరంలో 3 అక్షరములు దాగి ఉంటాయి. షకార, రకార, ఈకారములు. ష సుఖబీజము అంటారు, ర అగ్నిబీజము, ఈ చిచ్చక్తి యొక్క ప్రధాన కేంద్రము అది. అందుకే ష సుఖబీజం కాబట్టే సుఖ అన్న మాటని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. సుఖము భావన, యథార్థము కాదు. నేనన్న మాట మీరు పట్టుకున్నారో లేదో. అందుకే సంస్కృతంలో ఒక మాట వాడితే చాలా జాగ్రత్తగా వాడతారు. ఖ అన్న అక్షరానికి అర్థం ఉంది, ఆకాశము అని అర్థం. ఖ ఆకాశం ఎప్పుడు అలాగే ఉంటుంది. నేను ఉపన్యాసానికి వస్తుంటే మబ్బులు పట్టేశాయనుకోండి, నాకు దుఃఖ. అదేమిట్రా ఉపన్యాసానికి వెళదామంటే ఇంత వాన పడిపోయింది, కారు వెళ్ళడానికి లేదంటాను. అదే పక్కనున్న రైతుకి అబ్బా ఎంత వాన పడిందిరా, పంట పండుతుంది అంటాడు. ఖ అలాగే ఉంది, ఆకాశంలో మార్పు లేదు. ఒకడికి సు, ఒకడికి దు. అది వాడి మనస్థితిని బట్టి, అప్పుడు వాడున్న పనిని బట్టి ఒకడికి ఖాదు, ఒకడికి ఖాసు. ఖాగానే ఉంది, దాంట్లో ఏమీ మార్పు లేదు. ఏమీ మార్పు లేనిది అలాగే ఉన్నా మీకు అనుకూలంగా ఉందనిపిస్తే సుఖం. కాబట్టి సుదు నా మనస్థితి, అది మీకు అనుకూలంగా ఉంది అని మీరు సంతోషం పొందేటట్టుగా ఉంచడం ఈశ్వర కృప. ఆ ఈశ్వర కృపా ప్రసరణము జరగడాన్ని శకార బీజం అంటారు. అందుకే శివునికి ఉన్న పేర్లలో ప్రధానమైన పేరు శంకర. శం కరోతీతి శంకర. అందరికీ సుఖం చేస్తే ఒకడికి ఏడుపు ఎందుకండి? అందరికీ వంకాయ కూర వడ్డించారు. ఒక ఆయన అంటాడు అబ్బో నాకు వద్దండి అంటాడు. అయ్యో అదేమిటయా అంటే నేను వంకాయ కూర ముట్టుకోనండి అంటాడు. నాకు చాలా బాధ అండి, నేను తినలేనంటాడు. పక్కవాడికి తీసుకొచ్చి బీరకాయ కూర వేస్తే నాకు వద్దండి అంటాడు. అదే వంకాయ కూర 99 మందికి సుఖకారకమైతే ఒకడికి దుఃఖకారకం. అంటే వస్తువు ఎందు ఉండదు సుఖము, మనస్సు ఎందు ఉంటుంది. మనస్సు ఎందు ఉన్నప్పుడు మనసుకి అనుకూలంగా ఉందన్న భావనని ఏర్పాటు చేసేవాడు శివుడు. అది శివానుగ్రహం. అందుకే శివుడికి శంకర అని పేరు. ఆ శ ఎక్కడైనా వచ్చిందనుకోండి, అది సుఖబీజం అని గుర్తు. అంటే అమ్మయ్యా అన్నీ అనుకూలంగా ఉన్నాయి అంటే ఉత్సాహం ఉంటుంది. ఉత్సాహాన్ని ప్రోధి చేస్తూ అన్నీ అనుకూలంగా ఉన్నాయని సంతోషంగా ఉండేటట్టు చెయ్యగలిగినది ఏదో అది శకారం. ఈ శకారం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరిస్తుందంటే ప్రారంభంలో ఏదో ఒకటి నాకు బాగుందంటాడు. ఎలా? ఇందాక నేను మీకు మనవి చేశానే తేలిగ్గా అర్థం అవడానికి ఉపమానం. ఓ కూర వేశారనుకోండి, ఇది నాకు బాగుందంటాడు. తరువాత కొంతకాలం అయిన తర్వాత ఏమిట్రా ఇంత వయస్సు వచ్చిన తర్వాత ఇంకా రుచి, కడుపుకి తింటే ఏమీ కడుపుని పాడు చేయదు, ఏదైనా పర్వాలేదండి సాత్వికంగా ఉంటే చాలంటాడు. ఇప్పుడు షా విస్తరించింది, వస్తువుతో సంబంధం లేదు. ఇంకా విస్తరించింది అనుకోండి, అనుకూల ప్రతికూలములతో సంబంధం ఉండదు. అంటే దానికి ఉదాహరణ ఏం చెప్తారు అంటే గాలిని చెప్తారు. గాలి మల్లిపందిరి మించి వెడుతోందనుకోండి, మల్లెపూలతో సంగమును పొంది సువాసన వస్తుంది. ఎవరికి? పీల్చేవాడికి. అబ్బా ఎంత బాగుందండి అంటాడు. గాలి పొంగిపోదు. అదే గాలి కొంచెం ముందుకెళ్ళి ఒక కుక్క యొక్క కళేబరం మించి వెళ్ళింది, దు అన్నాడు, అబ్బా ఎంత దుర్వాసన అండి అన్నాడు. గాలి కుంగిపోదు.
మల్లెపందిరి మించెళ్ళినా అలాగే వెడుతుంది, కుక్క కళేబరం మించెళ్ళినా అలాగే వెడుతుంది. పొంగు లేదు, కుంగు లేదు. సూర్యకిరణములు చూడండి, గంగానదిని చేత్తో ముట్టుకుంటాయి. కుళ్ళిపోయిన కుక్క కళేబరాన్ని కిరణములంటే కరములు చేత్తో ముట్టుకుంటాయి. ఒకటి ముట్టుకున్నప్పుడు పొంగు లేదు, ఒకటి ముట్టుకున్నప్పుడు కుంగు లేదు. పొంగు కుంగు లేని స్థితి నిజమైన సుఖస్థితి. దాన్ని వైరాగ్య సుఖం అంటారు. షా విస్తరిస్తే వైరాగ్యముగా మారుతుంది. వైరాగ్యము బాగా ఊంచుకుంటే మోక్ష సుఖంగా మారుతుంది. షా విస్తరిస్తే ఎక్కడ దాకా వెడుతుందంటే ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ అనుకూలంగా ఉందన్న భావన దగ్గర నుంచి మోక్షము వరకు వెడుతుంది. అందుకే కామకోటికి పర్యాయపదం షా. కామకోటి అంటూ ఉంటారు. కామకోటి పీఠాధిపతులు వచ్చారండి అంటారు. కంచి కామకోటి మఠం అండి అంటారు. కామకోటి వెళ్ళొచ్చామండి మేము అంటారు. ఏమిటి కామకోటి అంటే? కోటి అంటే కోటి సంఖ్య అని కాదు, కోటి అంటే హద్దు అని. కామకోటి, కామ అంటే కోరికే, కోర్కెల యొక్క హద్దు మీద ఆవిడ నిలబడి ఉంటుంది. అంటే నువ్వు ఏం కావాలి అడుగు. పెళ్ళి కావాలా, పిల్లలు కావాలా, ఉద్యోగం కావాలా, కలిసి రావడం కావాలా, లేకపోతే నీకు మోక్షం కావాలా, భక్తి కావాలా, ఈ దేని అంచైనా ఆవిడ ఇవ్వగలదు, ప్రసరణం చెయ్యగలదు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కదలిక చేత ప్రసరింపబడితే అమ్మవారు, కదలికలన్నీ ఆగిపోతే శివుడు. అసలు అది తత్వం. కదలికలు కదిలి 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 ఎక్కడికి వెళ్ళాలంటే ఇక కదలిక లేని స్థితికి వెళ్ళాలి. కదలిక లేని స్థితికి వెళ్ళడానికి పనికిరాని కదలికలు పనికి మాలిన కదలికలు. దానికి అర్థం లేదు ఇంకా. అందుకే పూజ కూడా ఎంతకాలం అంటే మానస పూజ అలవాటైపోయే వరకు. ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయాక కొడుక్కి సింహాసనం ఇచ్చేస్తారు. ఇచ్చేసి భూశయనం చేసి ఇక తాను మానస పూజ చేస్తూ వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. చక్రవర్తులంతటి వారు రాజ్యపరిత్యాగం చేసి వానప్రస్థానికి ఎందుకు వెళ్ళారు? ఇక్ష్వాకు వంశం అంతా వానప్రస్థానికి వెళ్ళింది. ఎందుకని అంటే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఇక మనసునే సంస్కరిస్తారు. కాబట్టి శకారము యొక్క విస్తారమే ఇక్కడ కోర్కె నుండి మోక్షం వరకు, అదే కామకోటి. కాబట్టి ఇప్పుడు ఆ పర్వతం ఏమివ్వాలి? శ్రీశైలము అన్న మాటకు అర్థం ఏమిటంటే కొండవంక చూసినా, కొండ పేరెత్తినా, కొండ గురించి విన్నా, కొండ ఎక్కినా అది ఏం చేయాలి? శకారమునకు కారకము కావాలి. అంటే సమస్త సుఖములకు ఆలవాలం అదే. తాపము అని ఒక మాట ఉంటుంది శాస్త్రంలో, సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకరాచార్యుల వారి శివానంద లహరిలో. తాపము అంటే వేడి. వేడి ఎందుకు పుడుతుంది అంటే సంకల్పము నెరవేరకపోతే వేడి పుడుతుంది. ఆనుకూల్యత, అమ్మయ్య నా మనసు చల్లబడిందండి అంటాడు. మనసు చల్లబడ్డానికి ఇంతకుముందు వేడిగా ఉందని ఏమన్నా నువ్వు లెక్క కట్టావా అంటే కోరిక తీరకపోతే తాపం, కోరిక తీరిపోతే చల్లబడిపోవడం. కోరిక తీరడం ఆనుకూల్యం, అదే శకారం. అంటే ఎవరు ఆ పర్వతాన్ని తలుచుకున్నారో, పర్వతం ఎక్కారో, దాని పేరు ఎత్తారో, అటువంటి దాన్నన్నింటినీ కూడా ఇవ్వగలిగిన శక్తి ఎక్కడ నిలబడిందో అది శ్రీశైలము. అందుకు శివుడు ఆ పేరుతో పిలిచాడు దాన్ని. నీకు శ్రీపర్వతమని నామం ఉంచుతున్నానన్నాడు. శకారమునకు కారకమై ఉంటుంది. రెండవది రకారము. మీరు అందుకే శాస్త్రంలో ఒక గమ్మత్తు ఉంటుంది, మీరు గమనించారో లేదో. ఒక్కొక్క చోట ఏం చేస్తారంటే అత్యంత పవిత్రమై జీవితంలో వదలకూడనదనుకోండి, అది ఒకసారి పలికించారు, చాలా మాటలు పలకడానికి అవకాశం కల్పించి ఏర్పాటిస్తారు. ఒక్కొక్క చోట ఏం చేస్తారంటే ఒక్కసారైనా పలకవలసిందనుకోండి, అది తప్పకుండా పలకవలసిన చట్టంలోకి బిగిస్తారు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సాధారణంగా లోకంలో నేను ఒక ప్రత్యేక సంప్రదాయం గురించి మాట్లాడకపోతే, సాధారణంగా లోకంలో ఆచమనం చేసేటప్పుడు ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని ద్వాదశనామములు చెప్తాం శ్రీ మహావిష్ణువి. ద్వాదశనామాల్లో ఎక్కడైనా శ్రీరామనామం ఉందా? తెల్లవారు లేస్తే మన అందరం ఏమంటాం? రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటాం. శ్రీరామ కోటి వ్రాస్తాం. ఏది రామనామం, ఏది ద్వాదశనామాల్లో? ద్వాదశనామాల్లోకి రావడానికి కావలసిన యోగ్యత రామనామానికి లేకపోతే రామనామము తారకనామం ఎందుకయింది? మరి రామనామం ఎందుకు తీసుకోలేదు అంటే,
రామనామాన్ని ఇందులోకి తీసుకుంటే పొద్దున్న ఆచమనంలో ఓసారి అన్నానండి అని వదిలేస్తాడేమో, అది అస్తమానం అనవలసిందిరా అని తప్పించారు. ఒక్కసారైనా అనకపోతే వీడికి ప్రమాదం వస్తుందిరా అనిపిద్దాం అనుకున్న దాన్ని అనిపించారు. ఎందుకు అనిపించారో తెలుసా? వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళయి అనిపించలేదు. ఋషులు ఏదైనా అనిపిస్తే దాని వెనక ఒక ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు దార్శనికులై పెడతారు, అంతేకాని ఏవో పక్షపాతాలతోటి వాటితోటి పెట్టరు. ఏదో విష్ణునామాలే ఆచమనానికి పెట్టాలని వాళ్ళకి ఏదో పక్షపాతం కాదు. శబ్దములు వస్తాయి లోపల నుంచి. ఒక్క మనుష్యునకు మాత్రమే మాట్లాడగలిగిన శక్తినిచ్చాడు పరమేశ్వరుడు, ఏ ఇతర ప్రాణికి ఇవ్వలేదు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 83,99,999 ప్రాణులకు మాట లేదు. ఒక్క మనుష్యునకు మాట ఉంది. ఈ మాట చేత తరిస్తాడు. మంచి మాటలు మాట్లాడి భగవన్నామం పలుకుతున్నాడు అనుకోండి, తరించిపోతాడంతే. ఇక వేరక్కర్లేదు, ఆ నామం చాలు. నామం చాలు అని అన్నప్పుడు ఈ కంఠమే అత్యంత ప్రధానమైనది. ఇదే ఆలవాలమై మాట్లాడడానికి అవకాశం ఇస్తుంది. అటువంటి ఈ శబ్దమును సృష్టి చెయ్యగలిగి భగవన్నామం పలకడానికి వీలైనటువంటి స్వరపేటికని ఇక్కడ ఉంచాడు. ఈ స్వరపేటికని బహుకాలం నిలవ చేసుకోవాలి అంటే ఒకే ఒక్క ప్రక్రియ ఉంది. ఇది రాత్రి నిద్రపోయినప్పుడు మందగిస్తుంది. తెల్లవారి నిద్ర లేవగానే దానితో ఏదీ మాట్లాడవద్దు అని శ్రీ మొదట పలకాలి. అందుకే జాగృత్ విష్ణు సంబంధం కనుక శ్రీహరి 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 అంటూ లేవమన్నారు. నిద్ర లేచాక ఆచమనం చేస్తే ద్వాదశనామాలు చెప్పినా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అనిపిస్తారు. మినపగింజ ములిగినంత నీరే పుచ్చుకోమంటారు. ఎందుకని అంటే స్వరపేటికి ఉంది ఇక్కడ. లూబ్రికేషన్ అంటారు. అంటే తైలం పెట్టి అది బాగా చక్కగా చురుగ్గా ఉండేటట్టు చేస్తారు. ఒక సైకిల్ చక్రాన్ని ఎలా తిప్పుతారో అలా. కే కే అన్నప్పుడు మీరు చూడండి, శబ్దాలు ఉత్పన్నం అవ్వడంలో అన్ని శబ్దాలు ఉత్పన్నం అవ్వడానికి 3 స్థానాలలో ప్రధాన స్థానాన్ని నీటితో తడుపుతారు స్వరపేటికని. మినపగింజ ములిగినంత నీరు పోసి కే కే అన్నప్పుడు నాలుక ఇలా వంగి ఆ నాలుక యొక్క ప్రారంభ స్థానం అంగిడిని తగులుతుంది పైన. అక్కడ తగిలినప్పుడు ఉత్పన్నం అవుతుంది. ఆ ఉత్పన్నమయ్యే శబ్దములన్నీ బాగా నిలబడడానికి బహుకాలం స్వరపేటిక పనిచేయడానికి కకారంతో తడుపుతారు. కకారం బ్రహ్మవాచకం. అందుకే శంకరాచార్యుల వారు ఆ ప్రారంభమే అసలు ఆ శివానందలహరి ప్రారంభం చేస్తూనే క అన్న శబ్దంతోటే ప్రారంభం చేశారు ఆయన. కాబట్టి కకారము బ్రహ్మవాచకము. కేశవాయ స్వాహ న న అన్నప్పుడు నాలుక పళ్ళ వెనకాతల తగులుతుంది, దంతపంక్తి వెనకాల. అప్పుడు వచ్చే శబ్దాలన్నింటికీ ఇక్కడ లూబ్రికేట్ చేయడానికి మళ్ళీ నీటి చుక్క వేసి నా అని పలికిస్తారు. పెదవులు కలిస్తే పలికే అక్షరాలు ఉంటాయి, అవి బాగా స్వరపేటిక పలకడానికి మళ్ళీ ఇంత నీటి చుక్క వేసి మా మా పలికే మాధవాయి స్వాహ. ఇప్పుడు ఇక మిగిలిన నామాలన్నీ చెప్పిస్తారు. అంటే స్వరపేటికని నిలబెట్టే ప్రయత్నం అది. అంతేగాని ఏదో అర్థం పర్థం లేకుండా ఏదో ఈ నామాలతోటే మీరు ఆచమనం చేయండి అనరు. కొన్నిటిని కలిపినా కొన్నిటిని కలపకపోయినా మనుష్యుని యొక్క ఉద్ధరణని ఆలోచనలో పెట్టుకుంటారు ఋషులు. కాబట్టి శ్రీపర్వతము అన్నప్పుడు అందులో ఉండేటటువంటి శకారము సుఖబీజమైతే రకారము అగ్నిబీజం. ప్రతి బీజాక్షరములు అని ఉంటాయి. బీజాక్షరము అన్న మాటకు అర్థం ఏమిటో మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. విస్ఫోటనమైతే అంకురం వచ్చేదానికి బీజమని పేరు. విస్ఫోటనం అంటే బద్దలవుతుంది. అది బద్దలైతే అందులోంచి అంకురం వస్తుంది. మీరు చూడండి, ఓ గింజ పట్టుకెళ్ళి భూమిలో పెట్టి నీళ్లు పోశారనుకోండి, గుండ్రంగా ఉన్న విత్తనం పగులుతుందో చోట, పగిలితే అందులోంచి చిన్న మొలక వస్తుంది. ఆ మొలక క్రమక్రమంగా పెరిగిందనుకోండి, చెట్టు తడపరు, వేళ్ళు తడుపుతారు. సంస్కారం అన్న మాటకు అర్థమంతా అక్కడ ఉంటుంది. ఎక్కడ నీళ్లున్నాయి? వేరు పట్టుకోవాలి. పట్టుకోవడానికి దానికి ఏం వెలుతురు ఉండదు వేరుకి. అది భూమి లోపల రాళ్ళు అడ్డొస్తే ఇక నేను వెళ్ళలేను అందం, రాయి పక్క నుంచి వెళ్ళాలి. గాజు పింక్ అడ్డొస్తే నేను వెళ్ళలేను అనకూడదు, కింద నుంచి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? చీకట్లో
వెడుతూ నీళ్లు వెతుక్కోవాలి. వెతుక్కుని ఎక్కడ నీళ్లున్నాయో అందులోకి వెళ్ళి నీళ్లు లాగి చెట్టుకి ఇవ్వాలి. ఊర్ధ్వముఖ చలనం చెయ్యడానికి కావలసిన భగవత్ శక్తి విస్ఫోటనం వేర్లు వెళ్ళినట్టుగానే బద్దలవుతుంది లోపల. బద్దలై అది లోపలికి విజృంభిస్తుంది, పైకి తంతుంది. తన్ని జీవుణ్ణి అమృతత్వంతో తడుపుతుంది. అలా తడపగలిగినటువంటి శబ్దశక్తి అక్షరముల యందు నిక్షిప్తమై ఉంటుంది. ఋషి దాన్ని పట్టుకున్నాడు. అందుకే వేదరాశికి శబ్దరాశి అని పేరు. శబ్దము వేరు. శబ్దము అన్న మాటని ధ్వని అన్న మాటతో ఎప్పుడూ కలపకూడదు. ధ్వని వేరు, శబ్దం వేరు. శబ్దము అంటే అర్థసహితము అని, ధ్వని అంటే అర్థం ఉండదు అని. నా మనవడు ఉన్నాడు మా ఇంట్లో. నా మనవడిని ఎత్తుకున్నాను అనుకోండి, ఓ అంటాడు. దానికి అర్థం ఏంటో చెప్పండి అన్నారు అనుకోండి నన్ను, నేనేం చెప్పను? దానికి అర్థం ఏమి ఉండదు. నా మనవడు ధ్వనులు చేశాడు అంటాను. శబ్దము అంటే అర్థసహితము. ఇందాక ఖ అన్నాను, దానికి అర్థం ఉంది. ధ్వని శబ్దము ఒకటి కాదు, రెండు వేరు. మంగళప్రదంగా రావాలి ఏ శబ్దం వచ్చినా. అమంగళప్రదంగా వచ్చేదాన్ని ఈశ్వరుడి ముందు మ్రోగించారు. అందుకే భారతీయ సంప్రదాయంలో రాజోపచారాలలోకి వాద్యములు వచ్చాయి. వాద్యం ఘోషయామి అన్నప్పుడు వాద్యాన్ని మ్రోగిస్తారు. కానీ పిడుగులు పడేటటువంటి ధ్వనులు కానీ, పెద్ద వానొస్తున్నట్లు కానీ, పెద్ద విసురుగా పెనుగాలి వీచినట్లు కానీ అటువంటి శబ్దములు ఉత్పన్నములయ్యే పరికరములు భగవత్ సేవలో వాడరు, ఇక్కడ సంగీతంలో వాడరు. అది పాశ్చాత్య సంప్రదాయం. ఇక్కడ వాడేటటువంటి శబ్దాలు మంగళప్రదములై ఆహ్లాదకరములై ఉండాలి. అందుకే తంత్రీ శబ్దములని కొన్ని తీగల చేత పుట్టిస్తారు. వీణ, వైలిన్ మొదలైనవి. కొన్ని రంధ్రముల చేత సృష్టిస్తారు, వేణువు లాంటివి. కొన్ని చర్మ సంబంధములు, మృదంగం లాంటివి. ఇవి తప్ప ఇంకొకటి వాడకూడదు. ఈశ్వరుడి దగ్గర రాజోపచారం చేస్తున్నప్పుడు వేరొక సంగీత పరికరం ఉండడానికి వీల్లేదు. నేను మీతో వేదంలో ఉన్నటువంటి విశేషాలని తేలిక భాషలోకి మార్చి చెప్తున్నాను. కాబట్టి ఏదైనా సరే ఒక అక్షరము ఉన్నది అంటే అందుకే అక్షరాభ్యాసము. ఒక అక్షరమునకు ఒక శక్తి ఉంటుంది. అందుకే నిశ్శబ్ద అక్షరములు ఉండవు మనకి.